ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ టుడే తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే చూస్తున్నారు కదా, ఒక అందమైన ప్రదేశం ఇక్కడైతే కనిపిస్తుంది. క్లియర్గా ఒక పక్క చెరువు, ఒక పక్క వరి పొలం, ఆ పక్కన కొండ ప్లేస్ ఉంటుంది. సో ఈ మూడు కలబోసిన ఏరియా అండి ఇదైతే చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఫ్యూచర్లో అయితే మాత్రం ఇవైతే ఖచ్చితంగా కనిపించండి. ఎందుకో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఏ విధంగా ఫ్యూచర్లో ఇది ఉండదని చెప్తున్నానో దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తన యొక్క భూమిని వివిధ వ్యాపారవేత్తలకు అమ్మివేసి తన అవసరాల నిమిత్తం ఆ ల్యాండ్ పూర్తిగా సేల్ చేసి కానీ కొంతగానే సేల్ చేసి చాలామంది రైతులు అయితే మాత్రం వ్యవసాయం మానేస్తున్నారండి. దీనికి వివిధ రకాలైనటువంటి కారణాలు ఉంటున్నాయి. వాళ్ళ అవసరం కొలిది వాళ్ళు అమ్ముతున్నారు. బట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, దాని చుట్టూ కూడా గోడ కట్టేసి ఆ గోడకి వాచ్మెన్ లేదని సెక్యూరిటీ గార్డులు పెట్టేసి దాన్ని ఖాళీగా ఉంచుతారు. మీరు కావాలనుకుంటే పక్కనే ఒక లేఅవుట్ ఉంది, ఒకసారి చూడండి. ఇంతకుముందు 2-3 పంటలు పండించే ఈ యొక్క భూమి ఈ విధంగా వచ్చేస్తుంది. సో దయచేసి మీరైతే ఇలా చేయకుండా మీరు ఎవరైనా కొనుక్కున్న వ్యక్తులు దాన్ని ఖాళీగా ఉండే విధంగా కాకుండా ఏదైనా వ్యవసాయం చేసినట్లయితే అది వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడే విధంగా మీరైతే మీ యొక్క భూమిని కొనుక్కున్న వాళ్ళు ఉపయోగిస్తే ఈ అమ్ముకున్న యొక్క భూమికి విలువ అంటూ ఉంటుందండి. ఇలా వదిలేయడం వల్ల మనం పండించే ఆహారం తగ్గిపోయి, దానికి చిన్న ఎగ్జాంపుల్ అండి, 2000 ఆ టైంలో మన యొక్క దేశ జనాభా 100 కోట్లు దాటింది అనుకుందాం. ఇప్పుడు పరిస్థితుల్లో 140 కోట్లు దాటేసింది. అంటే ప్రపంచంలోనే మన యొక్క దేశం ఫస్ట్ ప్లేస్లో ఉందండి. వీళ్ళకి ఆహారం పండించాలంటే రైతులు ఇంతకుముందు కంటే ఎక్కువ ఉండాలి, ఎక్కువ భూమి ఉండాలి. బట్ 2000 ఆ టైంలో 100 కోట్లు ఉన్న జనాభాకి రైతులు ఎంతమంది అయితే ఉన్నారో, అదేవిధంగా ఎంత భూమి అయితే ఉందో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంతమంది రైతులు కూడా లేరు, అదేవిధంగా అంత భూమి కూడా లేదు. దీనికి అంతటికీ కారణం ఖాళీగా భూమి ఉండిపోవడమే. చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇంతకుముందు 2-3 పంటలు పండినటువంటి భూమి అండి. ప్రస్తుతానికి ఎలా ఉంది అంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి అలా ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని అయితే ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కొంత వ్యవసాయం చేసినట్లయితే మీ వల్ల కొంతమందికి ఆహార ధాన్యాలు ఫ్యూచర్లో దొరుకుతాయి. మనం ఎంత నిల్వ ఉంచుకున్నా సరే, కానీ పండించే వాళ్ళు తగ్గిపోతుంటే నిల్వ చేసుకున్న ధాన్యాలు ఎన్నాళ్ళకి సరిపోతాయి. అది ఏ విధంగా మన అవసరాలకు యూజ్ అవుతుంది అది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. మీకు కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్న యొక్క చెరువు పైన ఆధారపడి కింద పొలాలని ఎంతమంది పండించేవారండి. చూడండి, ఇది చాలా పెద్ద చెరువు అండి, ఒక 500 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాం. దాని మీద ఆధారపడే పొలం అయితే ఆల్మోస్ట్ ఒక 1000 ఎకరాలు ఉండేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అండి. మీకు చూపిస్తాను ఇంకా ముందు ఏరియా కూడా ఎలాగుందో దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. అదంతా మీకు అర్థమవుతుంది రీలా కాదనేది. దీంతో పాటుగా రీసెంట్గా ఒక వీడియో మీకు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టాను. అప్పుడు అంత చక్కగా పండే పంటలు ఇంకా ఫ్యూచర్లో అయితే రాకపోవచ్చండి. అంటే ఈ ఏరియా ఒకటే కాదు, అన్ని ఏరియాలు కూడా ఆల్మోస్ట్ మా ఏరియా, మీ ఏరియా, మా మండలం, మీ మండలం, మా జిల్లా, మీ జిల్లా, మా స్టేటు, మీ స్టేట్ కాదండి, అన్ని స్టేట్లు కూడా ఒకటే చేస్తున్నారు. రైతుల అవసరాల కోసం అమ్ముతున్నారు. దాన్ని ఎక్కువగా ఆదాయం ఎక్కువగా వస్తున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, కొనుక్కొని ఖాళీగా ఉంచేస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇటువైపు చుట్టుపక్కల చూడండి ఏ విధంగా ఉందో. మీకు ముందుగా చెప్పాను కదా, ఫ్యూచర్లో ఈ యొక్క అందమైన ప్లేస్ అనేది కనిపించకుండా పోవచ్చు అనేసి మీకు చెప్పాను. అదేవిధంగా ముందు కూడా ఒక లేఅవుట్ చూపించాను. అక్కడ పరిస్థితి ఏమన్నా ఇక్కడ వేరే ఏరియా అంతా 500 ఎకరాస్ కంటే ఎక్కువ అని చెప్పాను కదా. 500 చెరువు, 500 ఎకరాస్ కంటే ఎక్కువ ప్లేస్ కూడా ఉందని చెప్పాను కదా. అదంతా ఏరియా అండి. యాక్చువల్గా ఒక 20 years బ్యాక్ వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం పాడి పంటలతో చక్కగా కలకల్లాడేది పచ్చగా. కానీ రీసెంట్ టైంలో ఈ 10 సంవత్సరాల నుంచే ఓవరాల్గా చూడండి చుట్టుపక్కల లేఅవుట్లు ఏ విధంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంటున్నాయండి.
ఇవి కొన్ని ఒక 20-30 సంవత్సరాలు అయితే కానీ ఇక్కడ ఇల్లు కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా అవసరానికి మించి అమ్మేస్తున్నారు, అవసరానికి మించి కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న ప్రాబ్లం లేదు, కానీ కొనుక్కున్న వాళ్ళు దాన్ని ఏమైనా ఉపయోగిస్తున్నారంటే ఏం లేదండి. మొత్తం బీడి భూములుగా చేసేసి మొక్కలు వేసి వదిలేస్తున్నారు. దానివల్ల ఫ్యూచర్లో అయితే ఆహార కొరత చాలా ఎక్కువ వస్తుంది. సో దాని గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి మనం ఏదైతే కొనుక్కుంటున్నా అందులో పంటలు వేసే విధంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఆహార కొరత మనతో పాటుగా మనతో అని కాదు, మనకి అవసరమైన ఆహారాలను అయినా సరే మనం పండించుకున్నట్లయితే మన వలన కూడా కొంత కొరత తగ్గుతూ ఉందండి. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నాం కదా, మన భారతదేశ జనాభా ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ఉంది. కానీ వ్యవసాయం చేస్తున్నటువంటి భూములు కానీ రైతులు కానీ రోజు రోజుకి కూడా తగ్గుతున్నారు. దానికి కారణం ఏంటంటే పెరుగుతున్న వ్యయం, ఖర్చు ఏదైతే పెడుతున్నారో అది పెరుగుతుంది. అదేవిధంగా అవసరాలు అంటే ఏముంటాయి, ఎడ్యుకేషన్ కానీ, ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రావడం వలన ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా అనుకుంటారు. వాళ్ళు ఒక 20 సంవత్సరాలు క్రితము 1 ఎకరం భూమి లేదా 1 అరెకరం భూమి ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పూర్తిగా లేదు. లేకుండా ఇప్పుడు వాళ్ళందరూ కూడా పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చే దీని మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. ఫ్యూచర్లో ఈవెన్ నేనైనా సరే మాకు 1 ఎకరం ల్యాండ్ ఉందనుకోండి, నేను కూడా ఫ్యూచర్లో ఒక 20 సంవత్సరాలకి నేను కూడా వాళ్ళలాగే నేను తయారవుతాను ఖచ్చితంగా. అంటే ఇందులో వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప నా తప్ప అని కాదండి. ప్రతి ఒక్కరు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మనకు నిజంగా 20 years బ్యాక్ లేదా ఒక 10 years బ్యాక్ చూసుకుంటే చాలా గ్రీనరీగా ఇదంతా ఉండేదండి. చాలా హెవీగా పంటలు పండేవి. సో ప్రతి రైతు సోదరుడు కూడా ఆలోచించాలి. 2-3 పంటలు పండేదండి. బట్ ఇప్పుడైతే పూర్తిగా ఖాళీ అయిపోయింది. చూస్తున్నారు కదా హోల్సేల్ ఏ విధంగా వేసేసి ఉన్నాయో. నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. మీకు ముందుగా చెరుగొట్టు పైనుంచి చూపించాం కదా, అక్కడి నుంచి కనిపిస్తున్న పోల్స్ అవి చూడండి. ఇటువైపు వచ్చి మళ్ళీ తీస్తున్నా. అవి ఓవరాల్గా నాకు తెలిసి ఈ రెండింగ్ కల్లా అవి కూడా పూర్తిగా లేఅవుట్లు అయిపోతాయండి. అయిపోయి ఆ గ్రీనరీ కనిపిస్తుంది కదా, అది కూడా కనిపించదు నెక్స్ట్ ఇయర్కి అయితే. పూర్తిగా చెప్పినాం కదా, పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా మన ఆహార ధాన్యాల కొరత చాలా హెవీగా పెరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం రైతులు భూమి అమ్మేయడం, అదేవిధంగా కొనుక్కున్న వాళ్ళు ఆ భూమిని ఎటువంటి పంటలకు కూడా ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉంచడం అయితే జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో చాలా హెవీగా కరువు కాటకాలు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. మనం ముందుగానే మేల్కొంటే చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. మనం దేని గురించి అయితే బతుకుతున్నాం, దేనికోసం అయితే బతుకుతున్నాం, దాని గురించి వదిలేసి పూర్తిగా వివిధ రకాలైనటువంటి బిజినెస్లు కానీ ఉద్యోగాల నిమిత్తం మన యొక్క కావలసిన వాటిని వదిలేసుకొని ఏవేవో చేస్తున్నామండి. సో అవన్నీ కాకుండా మనకు కావాల్సిన వాటితో పాటుగా మిగతావి కూడా చేసుకుంటే అందరికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్, మనం చాలా విధాలుగా చాలా బుక్స్లో కానీ చాలా రైతులకు సంబంధించిన వీడియోల్లో పల్లెటూరులే పట్టుకొమ్మలు, జై జవాన్ జై కిసాన్ ఇలాంటి నినాదాలు, అదేవిధంగా రైతు దినోత్సవాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన కంట్రీలో జరుపుకుంటూ ఉంటాం. కానీ ఫ్యూచర్లో రైతే లేకుండా పోతే మనం ఈ జరుపుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అటువంటిది ఏమి ఉండదు. చూసారు కదా ఇప్పటి వరకు మీకు వీడియోలు చూపించింది ఏ విధంగా. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా రైతు అనే వ్యక్తి అవి ఎక్కడో బుక్స్లోనో లేకపోతే యూట్యూబ్లోనో లేదా టీవీ సీరియల్స్లో ఇలాంటి వీటిలో చూసి చాలా అందంగా చూపించుకోవడం తప్పించి రియల్గా రైతు అంటూ కనిపించండి. సో ఇవన్నీ కాపాడుకోవాలంటే మన చేతుల్లో ఉందని, ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకోవాలన్నా సరే. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేసి లైక్ చేసి, అదేవిధంగా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్లో మరిన్ని వీడియోలు మీకోసం నేను చేసే విధంగా మీరు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఆల్.